హాయ్ మామ, ఎలా ఉన్నావు మామ? ఈ రోజు అయితే కోవైట్ లో ఒమాన్ దేశానికి కోవైట్ దేశానికి ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. దీనికైతే ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ జరిగే ఈ మ్యాచ్ చూడడానికి మన ఇండియా ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ వచ్చేసారు. అందుకే ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ అంతా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ స్టేడియం. ఇక్కడ ఈ సెక్యూరిటీ పర్పస్ కోసం దాదాపు ఈ స్టేడియం నుంచి 3 కిలోమీటర్ల వరకు మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేశారు. నాకైతే ఈ సెక్యూరిటీ అంతా దాటుకొని ఇక్కడికి రావడానికి అయితే 1.5 గంట పట్టింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పోలీసు వాళ్ళు ఏ రేంజ్ లో ఉంటారో సెక్యూరిటీ మీకు అర్థమైపోయి ఉంటది. ఇక్కడ మీరు చూసే వచ్చేసి గేట్ నెంబర్ 1. ఇదే ఈ స్టేడియానికి మెయిన్ ఎంట్రన్స్. నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళడం లేదు, మెయిన్ కార్ పార్కింగ్ చూసుకోవాలి కదా. ఇది మీరు ఇక్కడ స్టేడియం చుట్టూ చూడండి. ఇక్కడ ఉండే వాళ్ళంతా కోవైట్ మనుషులు, వీళ్ళంతా మ్యాచ్ చూడడానికి వెళ్తున్నారు. ప్రెసెంట్ ఇక్కడ వచ్చేసి దాదాపు చలి 6 డిగ్రీల వరకు ఉంది, చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మీరు చూసే మనుషులందరూ ఆల్మోస్ట్ స్వెటర్లు వేసుకుని ఉంటారు. నాకైతే మొత్తానికి అయితే పార్కింగ్ దొరికింది, కానీ పార్కింగ్ డిస్టెన్స్ అయితే చాలా దూరంలో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్టేడియం నాకు ఎంత దూరంలో ఉందో. ఇక్కడ మీరు చూసే ఈ కార్ల నుంచి నాకైతే స్టేడియం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఇక్కడైతే నేను ఖచ్చితంగా స్టేడియం దగ్గరికి వెళ్ళాలి మీకు చూపించాలంటే. ఇలా నేను వెళ్తుంటే దారిలో నాకు కొన్ని స్పోర్ట్స్ బైకులు కానొచ్చినాయి చూడండి. వీటిల్లో కొన్ని బైకులు అయితే ఒమాన్ దేశం నుంచి వచ్చాయి. వీళ్ళైతే ఒమాన్ దేశం అంటే వాళ్ళ దేశానికి సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారు. ఇక్కడ మనం చూస్తున్న బైక్ దాదాపు 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటాయి. అంటే ఆ బైక్ కెపాసిటీ బట్టి, ఆ బైక్ మైలేజ్ బట్టి. ఇక్కడ మీరు చూస్తున్న లాస్ట్ బైక్ వచ్చేసి BMW. ఇదైతే ఒమాన్ దేశం నుంచి వచ్చిందని గుర్తు ఇక్కడ ఫ్లాగ్. నెక్స్ట్ మనం చూడబోయే స్టేడియం. ఈ స్టేడియం అయితే చాలా పెద్దది. దీని పేరు వచ్చేసి జాబిర్ అల్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియం. కోవైట్ లో ఏ 2 దేశాల మధ్య మ్యాచ్ జరిగినా ఖచ్చితంగా ఈ స్టేడియం లోనే జరగాలి, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ స్టేడియం. వీళ్ళు ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ చేసే ముందు ఒక పెద్ద ఆమె కోవైట్ పిల్లోళ్ళకి ఇక్కడ కోవైట్ చరిత్ర అంతా చెప్పినట్టు ఒక యానిమేషన్స్ క్రియేట్ చేసి అలా పూర్వీకులందరూ ఎలా బతికారు, అంటే కోవైట్ ఎలా ఏర్పడింది, కోవైట్ లో పెట్రోల్ పడకముందు ఏ విధంగా ఉండింది అనేదంతా ఇక్కడ ఒక పెద్ద ఆమె కథల రూపంలో పిల్లలందరికీ చెప్తుంది. అంటే మనం బతికిన బతుకు మర్చిపోకూడదు అనే ఒక కాన్సెప్ట్ వీళ్ళు గుర్తుపెట్టుకొని ఇలా చెప్పడమే కాకుండా ఇలా కొంతమందిని మనుషులను కూడా క్రియేట్ చేసి వాళ్ళు అప్పట్లో ధరించిన బట్టలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు యూజ్ చేసిన వలలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా చేపలు పట్టేవాళ్ళు అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్ గా చూపిస్తున్నారు చూడండి. వీళ్ళు ఇలా చేపలు పట్టి ఈ చేపలన్నీ వేరే దేశాలకు ఎగుమతి చేసుకుంటూ వీళ్ళకి కావాల్సిన వస్తువులు ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ బతికే వాళ్ళు. నేను ఈ వీడియోని మీకు స్లోగా చేసి చూపించవచ్చు, కానీ అలా అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది. వాళ్ళ లాంగ్వేజ్ కూడా మనకు అర్థం కాదు, అందుకని ఇలా స్పీడ్ పెట్టి చూపిస్తున్నా. ఇక్కడైతే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నువ్వు చూస్తున్నావు కదా, బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళు కోవైట్ వాళ్ళు, రెడ్ కలర్ వేసుకున్న వాళ్ళు ఒమాన్ దేశస్తులు. వీళ్ళు ఇక్కడ నేను గెలవాలని చెప్పి చాలా హోరీగా జరుగుతుంది మ్యాచ్. ఎందుకంటే కోవైట్ కి వచ్చేసి ఇది సొంత నేల మీద ఓడిపోకూడదని కోవైట్, ఏరే దేశానికి వచ్చి మనం గెలిచాలి అని చెప్పి ఒమాన్. ఇక్కడ అంతేకాకుండా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు కూడా ఇక్కడ మ్యాచ్ చూస్తున్నారు. పరాయి దేశ ప్రధానమంత్రికి కూడా మన దేశ గొప్పతనం చూపించాలని చెప్పి వీళ్ళకి కూడా ఉంటాయి కదా, అందుకని మ్యాచ్ చాలా హోరీగా జరుగుతుంది. ఏ ఆటలో అయినా గెలిపోవడం అనేది సహజము. ఎవరైనా ఒకరు ఓడిపోవాల్సిందే, ఒకరు గెలిచాల్సిందే. నాకు తెలిసి ఈ గేమ్ లో ఖచ్చితంగా ఒకరైతే ఖచ్చితంగా గెలుస్తారు. నీకు తెలిసి కూడా ఎవరో ఒకరు గెలుస్తారు, అది గేమ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది, ముందైతే చెప్పలేము కదా. కోవైట్ కి ఒమాన్ కి జరిగిన ఈ మ్యాచ్ అయితే డ్రా అవడం జరిగింది. ఇద్దరికి ఫుల్ టైం అయిపోయే లోపల ఓన్లీ చెరొక పాయింట్ మాత్రమే వచ్చింది. అందువల్ల కోవైట్ గానీ ఒమాన్ గానీ ఓడిపోలేదు, ఇద్దరు గెలిచారని చెప్పొచ్చు మనం ఇక్కడ. నీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. ఈ వీడియో నీకు ఏ విధంగా అనిపించిందో దయచేసి కామెంట్ చేసి తెలియచేయి. Subscribe. For more updates, for interesting updates, Please do subscribe.